ఈరోజు మనం చిక్కుడుకాయ వేపుడు చేస్తున్నామండి. ద ఇండస్ వ్యాలీ మనం ఎప్పుడు కుక్వేర్ వాడుతూ ఉన్నాం. నాకు తెలిసి ఒక 1 ఇయర్ నుండి వాడుతూ ఉన్నాం. సో ఇవేంటి అంటే కంప్లీట్‌గా స్టెయిన్‌లెస్ స్టీల్ అనమాట. పాన్స్ అయినా సరే, మనకి కడాయిలైనా సరే, ఇలా ఏదైనా సరే కర్రీస్ చేసుకోవడానికి, పులుసు చేసుకోవడానికి గిన్నెలు చాలా బాగుంటాయి. 3 లేయర్స్ ఉంటాయన్నమాట. సో అందుకే మనకి తొందరగా స్టిక్ అవ్వవు. క్లీన్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఇందులో మనకి చాలా ప్రోడక్ట్స్ ఉంటాయండి. ఈసారి మనం థర్మల్ కూడా బుక్ చేసామన్నమాట. ఇదిగోండి, ఇందులో మనం హాట్ వాటర్ అయినా, కోల్డ్ వాటర్ అయినా, హాట్ టీ అయినా ఏదైనా వేసుకోవచ్చు అనమాట. 750 ml ఈజీగా మనం క్యారీ చేయడానికి బాగుంటుంది. కార్లో పెట్టేసుకుంటే ఇంకా సూపర్ అనమాట. సో ఈరోజు మనం చిక్కుడుకాయ వేపుడు చేస్తున్నాం. ఈ చిన్న దాంట్లో చేద్దాం. భలే బుజ్జిగా ఉంది కదండి. ఇదిగోండి, 3 లేయర్స్ ఉంటుంది. చాలా థిక్గా ఉంటుంది. డీప్ ఫ్రై చేసినా కూడా చాలా బాగుంటుంది. ఇన్ కేస్ మీరేమైనా బుక్ చేసుకోవాలి అనుకుంటే స్వప్న వైట్లా కూపన్ యూస్ చేస్తే కనుక మీకు ఎక్స్ట్రా 12% డిస్కౌంట్ వస్తుంది. ఇందులో మనం చిక్కుడుకాయని ఉడికిద్దాం. ఆల్రెడీ ఇలాంటి గిన్నెలు నా దగ్గర ఇంకా చిన్న సైజు, పెద్ద సైజు ఉన్నాయన్నమాట. సో మొత్తం నేను కుక్వేర్ అంతా మారుస్తూ ఉన్నాను. అందుకే ద ఇండస్ వ్యాలీ నేను యూస్ చేస్తున్నాను. కుక్కర్స్ అయితే మన దగ్గర చిన్న సైజు నుండి పెద్ద సైజ్ కుక్కర్స్ కూడా ఉన్నాయండి. క్వాలిటీ అయితే చాలా బాగుంది. సో రెగ్యులర్గా నేను తెచ్చుకుంటున్నాను. మీకు కావాలి అంటే మీరు కూడా యూస్ చేసుకోండి. ఇందులో కాస్ట్ ఐరన్ కూడా మనకి దొరుకుతుంది. రండి. సో ఇప్పుడు పొయ్యి మీద నీళ్లు పెట్టేశాను. నీళ్లు బాగా మరుగుతూ ఉన్నాయి. ఇందులో నాటు చిక్కుడుకాయ వేస్తున్నాను అనమాట. ఇది చాలా బాగుంటుంది. ఊరు నుండి తెచ్చింది యేషు. సో ఇది బాగా ఉడకాలి. చిక్కుడుకాయ ఇక్కడే ఉడికిపోవాలన్నమాట కంప్లీట్గా. ఇది ఉడికిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. చిక్కుడుకాయ ఉడికిపోయింది. ఉడికిన చిక్కుడుకాయలో నుండి వాటర్ తీసేసుకున్నాం. సో ఇప్పుడు కడాయి పెట్టుకొని కొద్దిగా నూనె వేస్తున్నాను. నూనె బాగా వేడెక్కాలి. నూనె కాస్త వేడెక్కిన తర్వాత కొన్ని ఆవాలు, కాస్త జీలకర్ర, కొంచెం శనగపప్పు, కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకోండి. సో ఇప్పుడు మిక్సీ జార్లో పచ్చిమిర్చి, వెల్లుల్లి, ఒక చిన్న కట్ట కొత్తిమీర, అలాగే కొన్ని మిరియాలు వేసి దీన్ని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టండి. ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని తాలింపులో వేసేయండి. వెల్లుల్లి, పచ్చిమిర్చి, కొంచెం మిరియాలు, కొత్తిమీర ఇలా తాలింపులో కాస్త బాగా వేగిన తర్వాత ఇందులో ఉల్లిపాయలు వేసేయండి. కొంచెం ఎక్కువ ఉల్లిపాయలు వేస్తే బాగుంటుంది. ఉల్లిపాయలు వేసిన తర్వాత చిక్కుడుకాయకి సరిపడా ఉప్పు ఇక్కడ వేసేయండి. ఉల్లిపాయలు మంచిగా వేగనివ్వండి. మూత పెట్టేసి చక్కగా మగ్గనివ్వండి. ఇలా ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇందులో పసుపు వేసుకుందాం. కొద్దిగా ధనియాల పొడి వేస్తున్నాం. కొంచెం ఒకసారి మిక్స్ చేసేసి ఇందులో చిక్కుడుకాయ వేసుకోవాలి. ఇందులో ఇంకా కారం వేయం. పచ్చిమిర్చి, మిరియాలు వేసాం కదా, ఆ ఘాటుతో బాగుంటుంది. పప్పుచారు పక్కన మంచి కాంబినేషన్, సూపర్ కాంబినేషన్. డైరెక్ట్గా ఇలాగే తినేయచ్చండి స్పూన్తో. ఇప్పుడు ఇంకొక 5 నిమిషాలు మూత పెట్టేయాలి. అంతే అండి. స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకా బౌల్లోకి తీసేసుకోవడమే. సింపుల్ వేపుడు కదా, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. కారం వేయకుండా తయారు చేసుకున్న నాటు చిక్కుడుకాయ వేపుడు. ఇలా తయారు చేయండి. రెగ్యులర్గా దొరికే చిక్కుడుకాయను కూడా ఇలా వండండి ఒక్కసారి. టేస్ట్ నచ్చితే మళ్ళీ తయారు చేసుకోవచ్చు. రెసిపీ నచ్చిందని నేను అనుకుంటున్నాను. సింపుల్ ఫ్రైస్ మళ్ళీ చూద్దాం. చలో మరి, బాయ్.